Hello guys, welcome back to my channel, uh, Career with Charan. సో ప్రీవియస్ వీడియోస్ అన్ని మీరు చూసినట్టున్నారు. ప్రతి డే బై డే వచ్చే నోటిఫికేషన్ అయినా సరే, ఆన్ ద స్పాట్లో రిలీజ్ అయిన అప్ టు డేట్గా ఉన్న ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ని మీకు కెరియర్ విత్ చరణ్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి మీకు అందిస్తున్నాను. సో నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు అమెజాన్ జాబ్ జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ వచ్చేసిందండి. ప్రింట్ క్వాలిటీ అష్యూరెన్స్ అసోసియేట్ అమెజాన్. సో దీనికి వచ్చేసి ఎలిజిబుల్ క్రైటీరియా, డిస్క్రిప్షన్స్ అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. సో ఇక్కడ అసోసియేట్ పొజిషన్ అండి, ప్రింట్ క్వాలిటీ అష్యూరెన్సీ అసోసియేట్ ఫ్రమ్ అమెజాన్. సో డిస్క్రిప్షన్లో ఇక్కడ మనకి ప్రింట్ క్వాలిటీ అష్యూరెన్స్ అసోసియేట్ విల్ quickly analyze print book file quality, make decision based on the specific instruction and సో ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారంటే క్వాలిటీ అష్యూరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఏంటి, ప్రింట్ బుక్ ఫైల్స్ క్వాలిటీ ఉంటాయి. సో వీళ్ళు ఆల్రెడీ డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకు బుక్ క్వాలిటీస్ అని మెయింటైన్ చేస్తుంటారు. సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్, క్వాలిటీ స్పెసిఫికేషన్స్, రిక్వైర్మెంట్ ఒక ఫైల్స్కి సో మన యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్గానే ఈ అసోసియేట్ అనేవాడు మెయింటైన్ చేయాలి. ఓకే, ద ప్రింట్ క్యూఏ అసోసియేట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనల్ క్వాలిటీ అండ్ షుడ్ బి ఏబుల్ టు అక్యురేట్ డిటర్మైనింగ్ వెదర్ సంథింగ్ పాస్ ఆర్ ఫెయిల్ అకార్డింగ్ టు స్పెసిఫికేషన్. ఇతననే మెయిన్ రోల్ అండి. ఈ ప్రింట్ క్వాలిటీ అష్యూరెన్స్ అసోసియేట్ మెయిన్ రోల్ ఫర్ ఫైనల్ క్వాలిటీ ప్రింట్ బుక్ని రెడీ చేసే ముందు. సో ద క్యాండిడేట్ షుడ్ బి ప్రొఫెషనల్ ఇన్ వర్క్ ఆటోనామస్లీ, navigate effectively through a decision driving workflow and to be tracked data through Excel, మెచ్యూరిటీ అండ్ సో ఏదైనా మనకు కావాల్సిన మైండ్ సెట్ అండ్ వర్క్ ట్రాక్స్ అండ్ డెసిషన్ మెంటాలిటీ, ఈ నావిగేషన్ చేయడం ఇవన్నీ మనకు మినిమం ఉండాలి. లైక్ ఎక్సెల్తో డేటా ట్రాకింగ్ చేసుకోవడం అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మనకి ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి చూస్తుంటే పర్ఫామ్ క్విక్లీ విజువల్ రివ్యూస్ ఆఫ్ ప్రింట్ బుక్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అండ్ ట్రైనింగ్. యాజ్ పర్ ట్రైనింగ్ ప్రకారం దానికి ఒక పర్ఫార్మెన్స్ అండ్ విజువల్ రివ్యూస్ అనేది మన ప్రింట్ బుక్కి మనం చూసుకుంటూ ఉండాలి. సో పర్ఫార్మెన్స్ రిపిటేటివ్ టాస్క్, ఈ టాస్క్ అనేది రిపిటేటివ్గా చేస్తూ ఉండాలి. యాజ్ పర్ ఎస్ఓపీస్ మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో సర్టన్ గైడ్లైన్స్ అనేవి ఇక్కడ మనం మెన్షన్ చేస్తారు. సో దీంట్లో వాళ్ళు ఇచ్చే ఎస్ఓపీస్ ప్రకారమే మనం జడ్జ్మెంట్ అనేది తీసుకొని డెసిషన్ అనేది ఫైనల్ చేయాలి. సో కంపేర్ ఈచ్ టాస్క్ అగైన్స్ స్పెసిఫిక్గా అవుట్లైన్ అండ్ ఎక్స్ప్రెస్. యాజ్ పర్ కంపేర్ చేసుకుంటే ఉండాలి. స్పెసిఫికేషన్ కరెక్ట్గా ఉందా, అవుట్వర్డ్ ఎగ్జాక్ట్గా ఉందా, క్వాలిటీగా మెయింటైన్ చేసామా అనేది మెయిన్ ఇంపార్టెంట్. So comparing each task against specific outlet with the general workflow guidelines to meet targets. Okay, మన టార్గెట్స్ అంటే మెన్షన్ చేస్తారు. పర్ఫార్మెన్స్ టాస్క్ యూజింగ్ ఫెయిర్ జడ్జ్మెంట్ అండ్ అండర్స్టాండ్ ఇన్స్ట్రక్షన్. సో మనం ఇక్కడ ఇచ్చే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం అర్థం చేసుకోగలాలి. సో పర్ఫార్మ్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ క్వశ్చన్స్ టు క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ లీడ్స్. సో మనం వీళ్ళు ఇచ్చే క్వశ్చన్స్కి కానీ ఎవరైతే క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ ఉంటారో, అష్యూరెన్స్ లీడ్స్ ఉంటారో వాళ్ళకి మనం డేటాని ప్రొవైడ్ చేయడం, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ అనేది మనం ఆన్సర్ చేయడం అనేది పక్కా జరుగుతుంటుంది. సో రికార్డ్ డేటా బేస్డ్ అండ్ డైలీ వర్కింగ్ యూజింగ్ ఎక్సెల్. సో మన డేటా అనేది రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. డైలీ అయితే ఎలా వర్క్ చేస్తున్నాం, ఏంటి దేని స్టేటస్ ఎక్కడ ఉంది, ఏది పెండింగ్లో ఉంది అనేది ఒక రికార్డ్లో మెయింటైన్ చేసుకోవాలి. సో దీని బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ సరిపోద్ది. రీడ్ రైట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కావాలి, పక్కా ఇంగ్లీష్ అనేది పక్కా కావాలి. ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ మీద. సో మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అంటే లైక్ అవుట్లుక్, వన్ నోట్. సో మనం యూజ్ చేసే జనరల్గా మనం యూజ్ చేసే వర్డ్ ఇలాంటివన్నీ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి. సో దాని మినిమం ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉంటే సో దీనికి మనం ఎలిజిబుల్ అవుతాము. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్సెల్ అనే అండ్ అడ్వాన్స్ లెవెల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ప్రిఫర్ చేయగలుగుతారు వీళ్ళు. సో మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసినప్పుడు మీ యొక్క స్కిల్స్ని యాజ్ పర్ దీనికి రిక్వైర్మెంట్గా ఉన్నట్టు క్రియేట్ చేశారనుకోండి, ఒక మినిమం నాలెడ్జ్ ఉన్నా కానీ మీరు మేనేజ్ చేయగలరు అనే థాట్ మీకుంటే సో మీ ఈ క్వాలిఫికేషన్ ప్రకారం పెట్టేసి మీరు రెజ్యూమ్ రెడీ చేసి అప్లై చేసేసుకోండి. సో ఈ డిస్క్రిప్షన్ లింక్ అనేది ఈ లింక్ మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్న ఎక్సెల్ మీద ఎవరైనా అసోసియేట్ పొజిషన్ కోసం చూస్తున్నా కానీ సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త జాబ్స్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.